ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు మిషన్ సరిపోతుంది చూస్తున్నారు కదా, ఇలా రన్ అవ్వాలన్నమాట మనకు. ఓకేనా హలో ఫ్రెండ్స్, అంతా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనము ప్రోమాక్స్ మిషన్ అయితే రెడీ చేస్తున్నాము. దాని ప్రాబ్లం ఏముండదు ఏమనేది మొత్తం మీకు చూపిస్తా. చూడండి, ఈ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే వస్తుందన్నమాట. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మీకు బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, మన దగ్గర అయితే ఒక ప్రోమాక్స్ అయితే వచ్చిందన్నమాట. మనకు వచ్చి ఈ పార్సల్ అయితే ఫ్రెండ్స్ వై దాసు అనే మన కస్టమర్ అయితే పంపించారన్నమాట. మనకు కొంచెం బాగా క్లోజ్ మాట అన్న. ఓకేనా, మనకైతే ప్రోమాక్స్ అయితే పంపించారు. అందులో ప్రాబ్లం ఉండదు, చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే పళ్ళు ఒకటి వస్తుందన్నమాట. ఆ పళ్ళు అయితే డ్యామేజ్ అయిపోయిందన్నమాట, లోపల ఉండే రాడ్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఆ రాడే మారుస్తున్నాము. ప్లస్ వచ్చి ఈ బుల్లెట్ క్యాప్ కూడా పోయింది, ఈ బుల్లెట్ క్యాప్ కూడా మారుస్తున్నాం. ఫస్ట్ వచ్చి లోపల ఉండేది మార్చేదన్నమాట. ఓకేనా, ఈ వీడియోలో మీరు బైట్ కాస్టర్ మిషన్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, గ్రీస్ ఎక్కడ అప్లై చేయాలని చూపిస్తాను చూడండి. ఓకేనా, బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ప్రస్తుతానికి అయితే లోపల ఉండే రాడ్ అయితే మనం మార్చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఫస్ట్ అయితే మనం అయితే హ్యాండిల్ నట్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, బటన్ ప్రెస్ చేసి ఇది ఇలా వెనకాలకి తీసుకుంటే మొత్తం అన్లాక్ అవుతుంది. ఇది రివర్స్లో వస్తుంది అన్నమాట ఫిట్టింగ్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, స్టెప్ బై స్టెప్ చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే ఏ స్క్రూ ఎక్కడ వస్తుందని మీరు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నమాట. ప్రో మ్యాక్స్ కానీ బ్లాక్ మ్యాక్స్ కానీ ఏదైనా సరే ఇలాగే ఓపెన్ చేసుకోవాలన్నమాట. లెఫ్ట్కి రైట్కి ఏమాత్రం మూవ్ కాదండి, అది కొత్త బుల్లెట్ వేసినా కూడా మూవ్ కాదు. ఎందుకంటే లోపల ఎక్కడైతే మనకు మెయిన్ రాడ్ ఉండదో ఆ రాడ్ స్లిప్ అయిపోయిందన్నమాట, అంటే క్రాక్ వచ్చినట్లు అయిపోయిందన్నమాట. అందువల్ల అది మూవ్ అయితే కాదు. సో మనం దాన్ని రీప్లేస్ చేయాలి. మనమైతే స్క్రూస్ అన్ని ఓపెన్ చేసినాము. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పూల్ అనేది ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, స్పూల్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఓకేనా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నిన్న ఒక లైవ్ వీడియోలో చెప్పామాట, మనం లాంగ్ క్యాస్ట్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంటాయని చెప్పి. చూడండి లోపలైతే రస్ట్ ఎంత ఉందో. సో ఈ రస్ట్ ఇప్పుడు ఇంత బ్లాక్గా కనబడుతుంది కదా, మీకు క్లీన్ అయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఓకేనా, ఫస్ట్ అయితే మెయిన్ ప్రాబ్లం ఏముండదు, ఆ ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఈ చిన్న స్ప్రింగ్స్ ఎగిరిపోతాయి అన్నమాట, చాలా సేఫ్టీగా మనం తీసుకోవాలి. అన్నీ చిన్న ఐటమ్స్ కాబట్టి జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చి మనకు లాక్ త్రో బటన్ త్రో చేసేదానికి వచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం ఈ స్లైడర్ ఓపెన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ లాక్ ఓపెన్ చేసుకోవాలన్నమాట మనము. ఓకేనా, ఈ లాక్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చి ఈ స్లైడర్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకు ఏదైనా సన్నగా ఉండే నీడిల్ వాడితే బెస్ట్ మాట ఇలాంటిది. ఈ లాకులు ఎలా అంటే ఓపెన్ చేసేటప్పుడు ఎగిరిపోతాయి కొన్నిసార్లు. సో కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి అన్నమాట. ఓకేనా, లాక్ అయితే ఓపెన్ అయిపోయింది చూడండి. తర్వాత చూడండి, స్టెప్ బై స్టెప్ చూడండి ఫ్రెండ్స్, స్కిప్ అయితే చూద్దండి. మళ్ళీ బుల్లెట్ వచ్చి అక్కడ తగులుకొని ఉంటుంది కాబట్టి ఫస్ట్ బుల్లెట్ కూడా మనం ఓపెన్ చేసుకునేయాలి. ఆల్రెడీ కస్టమర్ 2-3 టైమ్స్ ఓపెన్ చేశారన్నమాట, అందుకని ఇక్కడ వచ్చి మైనస్ పాయింట్ వచ్చి క్యాప్కి వచ్చి స్లిప్ అయిపోయిందన్నమాట.
చూడండి ఫ్రెండ్స్, క్యాప్లో అయితే లోపల అయితే పేపర్ అయితే పెట్టినారు మన కస్టమరు. ఓకేనా, లూజ్ అయిందేమో సెట్ అవుతుందేమో అని చెప్పి డౌట్గా పేపర్ పెట్టారన్నమాట. మనమైతే ఈ క్యాప్ కూడా ఇప్పుడు చేంజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, తర్వాత చూడండి స్టెప్ బై స్టెప్ చూడండి. ఇంకా బుల్లెట్ కూడా బయటకు తీసేయాలన్నమాట, ఎందుకంటే ఓపెన్ చేసేటప్పుడు కింద పడిపోతుంది. ఓకేనా, బుల్లెట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. బుల్లెట్ అయితే ఏమాత్రం డ్యామేజ్ లేదు, బాగుందన్నమాట. కానీ మెయిన్ బుల్లెట్ పోయి కూర్చుంటుంది కదా, అక్కడైతే మాత్రమే ప్రాబ్లం ఉండదన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే మనం నీట్గా ఓపెన్ చేసేస్తున్నాము. ఒక వాచర్ మిస్ అయినా కూడా సిట్టింగ్ చాలా కష్టమైపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇలాంటి చిన్న చిన్న లాక్లు వస్తాయన్నమాట, జాగ్రత్తగా పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఎక్కడ డ్యామేజ్ అయిందని. ఓకేనా, కొంచెం బాగా అబ్జర్వ్ కనుక చేసినట్లయితే మీరు ఈ లాస్ట్ ఫినిషింగ్ చూడండి, ఫస్ట్ మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నా అనేది. ఆ లాస్ట్ రైట్ సైడ్ చూడండి, బాగుంది కదా. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీగా ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలన్నమాట. ఇక్కడ ఇలాంటి కటింగ్ అనేది ఇక్కడ ఉండాలన్నమాట. కానీ అది పూర్తిగా అరిగిపోయి కట్ అయిపోయింది అన్నమాట, బ్రేక్ అయిపోయింది. చూడండి ఓకేనా, ఇప్పుడు కనపడుతుంది కదా ఫ్రెండ్స్, అక్కడ బ్రేక్ అయితే అయిపోయిందన్నమాట. సో మనం దీన్ని మారుస్తున్నాము. ఓకేనా, ఈ రాడ్ ప్లేస్లో వచ్చి వేరే రాడ్ అయితే వేస్తున్నాము. చూడండి ఎక్కడైతే కట్ అయిపోయిందన్నమాట. ఇది కట్ అయిపోవడం వల్ల వచ్చి బుల్లెట్ ఇక్కడికి వచ్చి స్టక్ అయిపోతుందన్నమాట, మళ్ళీ రిటర్న్ రాదు, ముందరికి పోదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మర్చిపోయే టూల్ కూడా చూపిస్తా చూడండి. ఇది మన దగ్గర ఉండేది అన్నమాట. ఓకేనా, మన దగ్గర ఉండేది ఫ్రెష్ పీస్ అన్నమాట. ఓకేనా, బాగా నీట్గా క్లియర్గా ఉంది, లెఫ్ట్ కానీ రైట్లో కానీ ఎక్కడే కానీ ప్రాబ్లం లేదన్నమాట. సో మనమైతే ఇది మారుస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, మార్చిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు లైవ్లోనే మార్చి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏమనేది. ఓకేనా, చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ అయితే డ్యామేజ్ ఉండడం వల్ల రాడ్ మాత్రమే మారుస్తున్నాము. ఓకేనా, రాడ్ మార్చేసి మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందో లేదని చూపిస్తా చూడండి. దానికన్నా ముందు ఏమంటే ఫ్రెండ్స్, మనది ఏదైతే మొత్తం సిట్టింగ్ కూర్చుంటుందో అక్కడ హోల్ అనేది క్లియర్ చేసుకోవాలన్నమాట. లోపల చూడండి, చాలా వీడియోస్లో చెప్పినమాట, ఆయిల్ వాడితే ఇలా అవుతుంది మిషన్ మొత్తము. సో అందుకని నేను ఆయిల్ వాడొద్దని చెప్తాను అనమాట. చూడండి ఆయిల్ అనేది డ్రై అయిపోయిన తర్వాత ఈ పొజిషన్కి అయితే వస్తుంది. బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక చిన్న ఇసుక రేణు అంత ఉన్నా కూడా కరకరని సౌండ్స్ వస్తాయన్నమాట, మళ్ళీ ప్రాబ్లం అనేది ఫస్ట్కి వస్తుంది. సో 1-2 సార్లు బాగా చెక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వేస్ట్ క్లాత్ అన్నమాట. ఇప్పుడైతే బాగా నీట్గా క్లీన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, లోపల ఎటువంటి డస్ట్ కానీ వేస్ట్ కానీ లేదన్నమాట.
సో ఇంకా మనం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాము. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మనం నీట్గా అయితే ఇలా ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవాలి. మీ దగ్గర ఏమైనా వేస్ట్ది ఏమైనా బయట కాస్ట్ అది ఉన్నా అది సెట్ అయిపోతుంది అన్నమాట. సో అది కూడా మీరు వాడి రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. ఫస్ట్ రైట్ సైడ్ ఉండే క్యాప్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ లాక్ అనేది మనం ముందుగా తీసి జాగ్రత్తగా పెట్టుకున్నాం కదా, ఈ లాక్ అనేది వేసేయాలన్నమాట. ఫ్రెండ్స్, వీడియో అయితే ఉండాలి చూడండి. ఓకేనా. 2000కి ఒక కాంబో కొరమిన్ సెట్ కాంబో పెట్టాను అనమాట. 2000కి పెట్టాను, 3000 రూపాయలు కూడా పెట్టాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం ఇక్కడ లాక్ అయితే వేసుకోవాలన్నమాట. లాక్ వేసుకొని కొంచెం టైట్ పెట్టుకోవాలి. ఓకేనా. తర్వాత చూడండి, బయట కాస్టర్లో ఇన్స్టాలేషన్ చేయాలన్నమాట. ఓకేనా. నేను కెమెరాలో చూస్తా చేస్తున్నా ఫ్రెండ్స్, అందుకని కొంచెం అటు ఇటుగా డిస్టర్బెన్స్గా ఉంటుంది వీడియో. చూడండి, ఇలా బయటకు వచ్చేయాలన్నమాట. ఓకేనా. చూడండి, మనం మార్చిన రాడ్ అయితే చాలా క్లియర్గా ఉందన్నమాట, సూపర్గా ఉంది. కస్టమర్కి కొంచెం లైఫ్ వచ్చినట్లే మాట మిషన్ మొత్తం. ఓకేనా. వీడియోలో ఫోకస్ లైటింగ్ ఫోకస్ వస్తుందో లేదో తెలీదు, కానీ చేస్తుందన్నమాట. తర్వాత చూడండి, బేరింగ్ మస్ట్ బేరింగ్ వేయాలన్నమాట మనము. బేరింగ్ ఖచ్చితంగా వేయాలి ఫ్రెండ్స్, మిస్ కాకూడదు. తర్వాత చూడండి, ఓకేనా. లాక్ అయితే పొజిషన్లో పెట్టేసినాను. ఇంకా తర్వాత లాక్ది ఓచర్ అనమాట. ఆ ఓచర్ ఉంటేనే లాక్ పక్కా కూర్చుంటుంది అనమాట, లేదంటే అన్బ్యాలెన్స్లో కూర్చుంటుంది. సో ఈ స్పేర్స్ ఏదైనా ఓపెన్ చేయాలనుకున్నప్పుడు జాగ్రత్తగా కింద కల్లా మ్యాట్ కానీ ఏమైనా కానీ అరేంజ్ చేసుకొని చేయండి వర్క్. ఎందుకంటే నా దగ్గర అయితే లాక్స్ ఓయాల ఎగిరిపోయినా కూడా నా దగ్గర స్పేర్ ఉంటాయన్నమాట. ఓ చూడండి, ఇప్పుడే చెప్పా ఎగిరిపోతాయని, ఎగిరిపోయింది. నేనైతే ఇలా మెడకు కెమెరా వేసుకొని వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్, అందుకని నాకు కంఫర్ట్గా లేదన్నమాట. ఓకేనా. సింపుల్గా కూర్చునేసి చూడండి లాక్. మనమైతే సక్సెస్గా వచ్చి లోపల ఉండే లెఫ్ట్గా రైట్గా అయ్యే రాడ్ అయితే చేంజ్ చేసేసాము. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేయాలని చెప్తా చూడండి, ఇంత స్మూత్గా ఉండాలన్నమాట. మిషన్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్, ఓన్లీ ఆ లాక్ అయితే పోయింది. సో మన దగ్గర ఉంది కాబట్టి స్పేర్ తీసి వేసినమాట. మన దగ్గర ఆల్రెడీ ఉండింది స్పేరు. సో ఆ స్పేర్ అనేది ఇన్స్టాలేషన్ చేసినాము. చూడండి, ఇప్పుడైతే లాక్ అయితే కూర్చుని పెట్టేసినాము. నెక్స్ట్ బుల్లెట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ముందుగానే ఒకసారి చెక్ చేసుకున్నాము. ఒకవేళ బుల్లెట్ కూడా పోయింది అనిపిస్తే బుల్లెట్ కూడా మారుదాం. ఓకేనా. లేదంటే ఓన్లీ ఓల్డేజ్ సెట్ అయిపోతుంది.
చూడండి ఫ్రెండ్స్, ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే ఇక్కడ సైడ్లో స్క్రూ వస్తుంది అన్నమాట. ఈ సైడ్లో స్క్రూ ఓపెన్ చేసేస్తే ఈ క్యాప్ కూడా వచ్చేస్తుంది. అప్పుడు మన వర్క్ ఈజీగా జరుగుతుందన్నమాట. చూడండి, ఇప్పుడు బుల్లెట్ అయితే కూర్చోబెట్టాను. ఓకేనా, కూర్చోబెట్టేసి చెక్ చేస్తున్నా. చూడండి, లెఫ్ట్కి రైట్కి ఇక్కడ ఓన్లీ కొంచెం లైట్గా ఇట్లా ప్రెజర్ ఇవ్వాలి బుల్లెట్ మీద. వర్క్ అవుతుందా లేదండి మనకు తెలియజేయడానికి మాత్రమే వర్క్ అవుతుందా లేదా అని మనకు తెలుసుకునే దానికి మాత్రమే ఇలా మనము ఫింగర్ అడ్డం పెట్టాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి లెఫ్ట్కి రైట్కి అయితే బాగా మూవ్ అవుతుంది. ప్లస్ మన కస్టమర్ది చూడండి బుల్లెట్ క్యాప్ అయితే పూర్తిగా అయిపోయింది, మైనస్ అయితే హోల్ పడిపోయింది అనమాట. సో మనము వేరే క్యాప్ అయితే వేస్తున్నాము. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర ఉండే క్యాప్ మాట మైనస్ బాగుంది. మీకు చిన్న మాట చెప్తా వినండి ఫ్రెండ్స్, మీరు కన్నా ఈ మైనస్ది హోల్ పడిపోయింది అనుకోండి, ఈ క్యాప్ మాత్రమే 100 to 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు బయట. మనం వేసిన బుల్లెట్ బాగా వర్క్ అవుతాం లేదని మిషన్ వచ్చి చెక్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనం వాడుతున్న గ్రీస్ అయితే చూపిస్తా. చూడండి, రెడ్ కలర్ ఉంటుందన్నమాట. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, గ్రీస్ అయితే అప్లై చేసాను అన్నమాట. పాతది డస్ట్ కూడా అట్లే ఉండిపోయింది, నేను చూసుకోలేదు. ఓకే ఫ్రెండ్స్, గ్రీస్ అయితే మనము నీట్గా అప్లై చేసాను అన్నమాట. ఓకేనా, తర్వాత చూపిస్తా. చూడండి, మనం ఇంజనీరింగ్కి అప్లై చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, మెయిన్ గేర్ అన్నమాట. మెయిన్ గేర్కి ఎక్కువ అప్లై చేసేకూడదు, లైట్గా ఉండాలంటే ఉండాలి, అట్లా ఉండాలి అన్నమాట గ్రీసు. చాలామంది అట్లా కాదు అన్నమాట, గ్రీస్లో ముంచి ఎత్తుతారు, అలా ఉండకూడదు. ప్లస్ మెయిన్ ప్లస్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మైనస్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. గ్రీస్ మాత్రమే అప్లై చేయాలా. చాలామంది ఏం చేస్తారంటే కొన్ని వీడియోస్లో చూసి ఆయిల్ అనేది యూస్ చేస్తారు. అలా యూస్ చేస్తే మీ బయట కాస్టర్ తొందరగా చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంకా ఇన్స్టాలేషన్ చూపిస్తా. చూడండి, స్టెప్ బై స్టెప్. ఓకేనా, లాక్ త్రో వాచరు. ఓకే, డన్. ఓకేనా, తర్వాత మెయిన్ గేర్. ఓకే ఫ్రెండ్స్, మెయిన్ గేర్ కూడా కూర్చోబెట్టాము. మనం ఆల్రెడీ మెయిన్ గేర్కి గ్రీస్ వేసి ఉంటాం అన్నమాట. సో పిన్నర్ గేర్కి అవసరం ఉండదు. ఓకేనా, చూడండి, గ్రీస్ అయితే మెయిన్ గేర్కి పిన్నర్ గేర్కి అయితే అప్లై చేసేసినాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెస్ ఏముందో చూపిస్తా. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి ముందైతే డస్ట్గా ఉన్నదన్నమాట. సో మనం WD స్ప్రే వాడి కొంచెం క్లీన్ అయితే చేసుకున్నాము. గ్రీస్ అయితే అలాగే ఉన్నది మనం అప్లై చేసింది. ఓకేనా,
నెక్స్ట్ వచ్చి దీనికి ఒక రాడ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, ఓకేనా. అది ఏమంటే మనం లాక్ ఓపెన్ చేసేదానికి ఉపయోగపడే రాడ్. ఇలాగే ఇప్పుడే ఇక్కడ చూడండి, ఇలా ఈ రాడ్ కూడా మర్చిపోకుండా వేసుకోవాలి, ఓకేనా. దానికి స్ప్రింగ్ వస్తుందన్నమాట చిన్నది, అది ఇక్కడే వేసుకోవాలన్నమాట, ఓకేనా. తర్వాత చూడండి, పిన్నర్ గేట్కి లెఫ్ట్కి ఒకటి రైట్కి ఒకటి స్ప్రింగ్లు వస్తాయన్నమాట, అవి కూర్చోబెట్టాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే అటు ఇటుగా సెట్ అయితే అయిపోయింది. ఇంకా మెయిన్ క్యాప్ ఉంది కదా, క్యాప్ అయితే మనం తీసాం కదా ఫ్రెండ్స్, ఇది మర్చిపోతే ఎలా, కొన్నిసార్లు అయితే మర్చిపోయి బిగించేస్తాను అనమాట, మళ్ళీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఓకే, క్యాప్ అయితే కూర్చొనేసింది. దీని స్క్రూ చిన్నది వస్తుంది అన్నమాట, గుర్తుపెట్టుకోండి, పెద్ద స్క్రూ కాదు, చిన్న స్క్రూ వస్తుంది. ఇక్కడే ఉండదు చూడండి. ఆ చిన్న స్క్రూ బిగించుకునేసి తర్వాత ఇందాక మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, లాంగ్ కాస్టింగ్ ప్రాబ్లం వస్తుందని చెప్పింది దీనివల్లే మాట. సో ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీకు ఎక్కడైతే చూపిస్తున్నానో ఇది బాగా అబ్జర్వ్ చేయండి, ఇది ఎలా ఉండాలి లోపల అని చెప్పి, ఓకేనా. ఇప్పుడు చూడండి, చూస్తున్నారు కదా, లోపల బేరింగ్ మాట, అది బేరింగ్ అనేది బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, లర్ క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా, చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రస్ట్ ఎట్లా పట్టిందో కనబడుతుంది కదా. దీనికి ఒక చిన్న లాక్ వస్తుందన్నమాట, ఆ లాక్ని జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి, ఎగిరిపోతుంది లేదంటే ఆ లాక్. చూడండి, ఈ లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఆ బేరింగ్ ఊరికే అట్లా పెట్టి ఇట్లా త్రో చేస్తే వచ్చేస్తుంది. అబ్బా, ఎంత టైట్ ఉందంటే ఫ్రెండ్స్, బేరింగ్ లోపల బ్లాక్ అయిపోయినమాట, అంత టైట్ ఉన్నది. సో ఇంత టైట్ ఉంటే అన్న ఎట్లా లాంగ్ క్యాస్ట్ చేస్తున్నాడేమో మనకు తెలీదు. చూడండి, డబ్ల్యూడీ స్ప్రే అనేది అప్లై చేస్తున్నా. సో బేరింగ్ అనేది బయట తీస్తేనే బెస్ట్ అనిపిస్తుంది. సో చూద్దాము, మనం హార్డ్గా ట్రై చేయకూడదని వెయిట్ చేసా, కానీ బేరింగ్ పోయింది అనిపిస్తుంది కాబట్టి ఓపెన్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మనం చేసింది బేరింగ్ ఇదే మాట, జీరో యూజ్, దీనివల్ల వేస్ట్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే చాలా స్మూత్ ఉండాలన్నమాట ఇది, లేదంటే చాలా కాస్టింగ్ సమస్యలు చాలా వస్తాయి. సో అన్నకు వచ్చింది లేదో తెలియదు అని మనకైతే బయట అయితే పడింది ప్రాబ్లం అనేది. సో మనం బేరింగ్ కూడా చేంజ్ చేద్దాము, ఓకేనా. సేమ్ సైజ్ బేరింగ్ తీయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సేమ్ సైజ్ అయితే ఉండాలి మన దగ్గర, ఫుల్ రన్నింగ్ ఉండాలి అన్నమాట, ఓకేనా. చూడండి, ఫుల్ రన్నింగ్లో ఉన్నది బేరింగ్ కూడా. సో బేరింగ్ కూడా మనం మారుస్తున్నాము ఫ్రెండ్స్. మీ దగ్గర వేస్ట్గా పడిన బయట కష్టాలు ఉంటే షాప్కి డొనేషన్ చేయండి, ఎంతో అంత వస్తుంది. దాని బదులు ఏమైనా ఫ్రాక్స్ కావాలన్నా ఇస్తాను అన్నమాట. ఒకసారి డబ్ల్యూ డిస్ప్లే అప్లై చేసుకున్నాము. ఇంకా లోపల ఇది కూడా మనం క్లీన్ చేసుకున్నాం అన్నమాట మిషన్తో.
ఓకే ఫ్రెండ్స్, సర్వీస్ అయితే నీట్గా అయిపోయింది. బెడ్డింగ్ అయితే వేసేసిన. మళ్ళీ లాక్ ఇక్కడే ఉంది లాక్. ఈ లాక్ వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేయాలి ఫ్రెండ్స్, లేదంటే ఎగిరిపోతుందన్నమాట. ఓకేనా, లాక్ అయితే వేసేసినాను. ఇప్పుడు లర్ క్యాప్ వేసేస్తున్నా చూడండి. ఓకే ఫ్రెండ్స్, లర్ క్యాప్ అయితే బాగా టైట్గా కూర్చునింది. చూడండి, ఇట్లా క్లీన్గా ఉండాలన్నమాట. మనకు రస్ట్ గిస్ట్ ఏం లేకుండా ఉండాలి. ఓకేనా, ఒకవేళ మీరు గ్రీస్ అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కడంటే అక్కడ అప్లై చేయకూడదు అన్నమాట. మళ్ళీ ఇక్కడికల్లా అయితే ఎక్కువ అప్లై చేయకూడదు. ఓకేనా, నెక్స్ట్ కరకర అని సౌండ్ వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ హ్యాండిల్ తిప్పేటప్పుడు. సో దానికి రీజన్ ఇదే అన్నమాట. దీనికి కూడా రస్ట్ పట్టుకుంటుంది. సో రస్ట్ అనేది WD స్ప్రే ద్వారా క్లీన్ చేసుకొని దీన్ని కూడా మనము గ్రీస్ అనేది అప్లై చేసుకుంటాం. ఎందుకంటే హ్యాండిల్ స్మూత్గా తిరగాలి కాబట్టి, సౌండ్స్ రాకుండా ఉండాలి కాబట్టి. ఓకేనా, మనం ఇంత చేసినా కూడా లాస్ట్ ఫినిషింగ్ వరకు ఫిట్టింగ్ చేసి చెక్ చేసేంత వరకు చెప్పలేమన్నమాట ఫినిషింగ్ ఎలా వచ్చిందని చెప్పి. ఓకేనా, చూడండి ఈడి వరకు అయితే అయిపోయింది. ఇంకా మనమైతే ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే. ఇంకో చిన్న మాట చెప్తా ఏంటండి ఫ్రెండ్స్, మీరు 10,000 పెట్టి బయట కాస్టర్ కొన్నా ఉండే స్పేర్స్ ఇవే మాట. వేరే స్పేర్ పార్ట్స్ అయితే రావు. 1000 రూపాయలు పెట్టుకున్నా ఇప్పే ప్రాసెస్ ఇదే మాట. ఓపెన్ చేసే ప్రాసెస్, వేరే ప్రాసెస్ అనేది ఉండదు. మీకేమైనా అట్లా వెరైటీగా అనిపిస్తే నాకైతే మెసేజ్ చేయండి, మీకైతే నేను చూపిస్తాను. ఓకేనా, కొన్నిటికి మాత్రమే చేంజ్ అవుతుందన్నమాట. ఓకే, స్క్రూస్ అయితే ఫిట్టింగ్ అవుతున్నాయి. లాస్ట్ స్క్రూ. మన అన్న ఏం చేశాడంటే ఫ్రెండ్స్, ఫిట్టింగ్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ ఇంకో బేరింగ్ ఉంది. దీన్ని కూడా ఊరికి అట్లా WD స్ప్రే వాడి స్మూత్నెస్ పెరుగుతుందన్నమాట. కర్రని పెరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా మిషను. ఓకే, ఇంకా చూద్దాము. వర్క్ అంతా ఫినిష్ అయిన వరకు మనం చెప్దాం అన్నమాట. మన కస్టమర్ వచ్చి ఇది ఓపెన్ చేశాడు ఫ్రెండ్స్. ఓపెన్ చేసి రివర్స్లో ఫిట్టింగ్ చేస్తాడు కొన్ని మాట. సో మనం దాన్ని సాల్వ్ చేద్దాము. చూడండి, ఇలాంటి సౌండ్ వస్తే ఫ్రెండ్స్ బయట కాస్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లన్నమాట. ఓకేనా, ఇట్లా టైట్గా ఇది లేసేయాలి పైకి. ఓకేనా, తర్వాత నెక్స్ట్ స్టెప్ చూపిస్తా చూడండి. హ్యాండిల్ దగ్గర దీనికి వచ్చి లాక్ వస్తుందన్నమాట. మనం మొత్తం బీచేంత వరకు వీడియో సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది తెలీదు. మన అన్న అయితే మన దగ్గర పంపించైతే ఒక 1 month పైన అయిపోయిందన్నమాట. ఫిషింగ్ కూడా వెళ్ళడం లేదు అన్న దీనికోసం అని చెప్పి చాలాసార్లు కాల్ కూడా చేశారు. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, రస్ట్ పట్టింది.
చూడండి మనం ఒక పైప్ అనేది కూర్చోబెట్టాం కదా, స్ప్రింగ్ యాక్షన్ లాక్ బటన్ అనమాట అది. ఓకే చూడండి ఫ్రెండ్స్, సర్వీస్ అయిన తర్వాత లెఫ్ట్కి రైట్కి ఎంత స్మూత్గా రన్ అవుతుందో. ఇప్పుడు ప్లామ్ అనేది సాల్వ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే డెలివరీకి రెడీగా ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, క్లీన్ అయితే చేసేసినాము, గ్రీస్ అయితే వేసేసినాము, గేర్లకి అప్లై చేసేసినాము. ప్లస్ వచ్చి స్పూన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా తిరుగుతుందో. ఓకేనా, మనము ఇక్కడ బేరింగ్ పోయింది కదా, ఈ బేరింగ్ మార్చడం వల్ల ఇంత స్మూత్నెస్ వచ్చింది. లాంగ్ కాస్టింగ్ కూడా 100% జరుగుతుంది అన్నమాట. ఓకేనా, చూస్తున్నారు కదా. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.